క్రేజీ షాపర్స్. మీకు గుర్తుంది కదండి, నేను 1 month బ్యాక్ స్కూటీ తీసుకున్నాను. సుజుకి యాక్సెస్ 125 BS6 స్కూటీ తీసుకున్నాను కదా, దాని యొక్క డీటెయిల్ రివ్యూ ఈరోజు మీకు ఇద్దాం అనుకుంటున్నాను. సో వ్యూయర్స్, బైక్ డీటెయిల్స్తో పాటు మీకు 1 month ఓనర్షిప్ రివ్యూ కూడా ఇస్తానండి. ఖచ్చితంగా మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో వ్యూయర్స్, లెట్స్ స్టార్ట్ విత్ ద ఫ్రంట్ వ్యూ. సో వ్యూయర్స్, ఫ్రంట్ వచ్చేసి మనకి క్రోమ్ మిర్రర్స్ ఇస్తాడనమాట. అండ్ ఈ క్రోమ్ మిర్రర్స్ వచ్చేసి ఓన్లీ టాప్ అండ్ మోడల్స్కి ఇస్తాడనమాట. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి LED హెడ్ ల్యాంప్ అండి. అండ్ దీనికి వచ్చేసి అన్ని మోడల్స్కి ఇలాగే ఇస్తున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బాడీ అండి. బాడీ వచ్చేసి ఇక్కడ ఫైబర్ ఇస్తున్నాడు. అండ్ మనం కొంచెం కింద టైర్ వైపు వెళ్తే ఇది వచ్చేసి మెటల్ ఇస్తున్నాడు అనమాట మనకి. సో వ్యూయర్స్, ఫ్రంట్కి వచ్చేసేసరికి మనకి సైడ్కి ఈ హాలిజన్ ల్యాంప్స్ ఇస్తున్నారండి. అండ్ టాప్ ఎండ్ నుంచి తీసుకొని స్టాండర్డ్ మోడల్ వరకు ఇవే ఇస్తున్నాడు. సో హెడ్ ల్యాంప్కి వచ్చేసి ఈ క్రోమ్ ఫినిషింగ్ ఇచ్చాడండి. సో ఇది ఫ్రంట్ నుంచి చూస్తే మనకి కొంచెం రెట్రో పాతకాలంలో స్కూటీస్ ఉంటాయి కదా, అలా లుక్ వస్తుంది అనమాట మనకి. అండ్ ఫ్రంట్లో కొంచెం కిందకు వచ్చేసేసరికి మనకి టైర్ దగ్గర ఇలా రిఫ్లెక్టర్స్ ఇచ్చాడండి. అండ్ కొంచెం డౌన్కి వెళ్తే మనకి ఇది వచ్చేసి డిస్క్ బ్రేక్ అనమాట. అండ్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ యూస్ చేశారు దీంట్లో వచ్చేసి. అండ్ మనకి టాప్లో వచ్చేసి ఈ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంది కదండి, ఇది స్పీడోమీటర్ ప్లస్ డిజిటల్ అనలాగ్ మీటర్ కాంబినేషన్ అనమాట. అండ్ మనం దీంట్లో ఇక్కడ ఒక బటన్ లాగా ఇచ్చాడు, అది ప్రెస్ చేసి మనం చెక్ చేసుకోవచ్చు. బ్రైట్నెస్ ఎంత ఉంది, ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది, ట్రిప్ ఏ ఎంత, ట్రిప్ బి ఎంత, అవన్నీ చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, దీంట్లో మనము బ్యాటరీ వోల్టేజ్ కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇప్పుడు సైడ్ ఇండికేటర్స్ది ఇక్కడ మన మీద చూపిస్తుంది అనమాట. లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్ వైపు. హ్యాండిల్ వైపు వచ్చేసి మీకు అప్పర్ టిప్పర్ ఇచ్చాడండి లైట్ కోసం. లాంగ్ అండ్ షార్ట్ పడుతుంది కదా, దానికోసం ఇచ్చాడు. సెల్ఫ్ స్టార్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చే BS6 స్కూటీస్ అన్నిటికీ ఇలా టాప్ సైడ్ ఇచ్చాడండి. అండ్ మీకు హారన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట హ్యాండిల్ కింద. అండ్ కొంచెం కిందకు వచ్చింది అనుకోండి, మనకి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చాడనమాట. చూడండి, బ్లూ లైట్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మొబైల్ ర్యాక్ ఇచ్చాడండి, మీరు బాటిల్స్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే నా అలాంటి వాళ్ళకి ఇది యూజ్ అవ్వదు, ఎందుకంటే నేను తొందరగా ఏమైనా పెట్టి మర్చిపోతూ ఉంటానన్నమాట. సో మొబైల్స్ ఛార్జింగ్ పెట్టినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలన్నమాట. అండ్ ఇన్నర్ బాడీ వచ్చేసి హార్డ్ ప్లాస్టిక్ అనమాట. అండ్ దీనికి చూస్తే కనుక అండి, లెగ్ రూమ్ చాలా ఎక్కువ అనమాట కంపేర్ టు అదర్ స్కూటీస్. మనకి నడిపేటప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఈ స్కూటీ వచ్చేసి స్పెషల్ ఎడిషన్ అనమాట. ఓన్లీ స్పెషల్ ఎడిషన్లోనే మీకు ఇలా సీట్ కలర్స్ డిఫరెంట్గా అవైలబుల్ ఉంటుందండి. అండ్ సైడ్ వ్యూ వచ్చేసి మీకు ఇలా కనిపిస్తుందండి. అండ్ లేడీస్కి స్పెషల్గా ఇది ఫుట్ రెస్ట్ అంటారా, అది కూడా ఇచ్చాడనమాట. ఇన్ కేస్ మనకి సెల్ఫ్ స్టార్ట్ అవ్వకపోతే మనకి కిక్ స్టార్ట్ కూడా ఇచ్చాడండి. అండ్ స్కూటీ బ్యాక్ వ్యూ వచ్చేసి ఇలా కనిపిస్తుందండి మనకి. అండ్ ఈ స్కూటీలో నాకు బేసిక్గా ఏది నచ్చిందంటే అండి, మనకి ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇచ్చాడు. వేరే స్కూటీస్తో కంపేర్ చేసుకుంటే నాకు ఇదే బెస్ట్ అనిపించింది అనమాట. ఊరికే ప్రతి ఒక్కదానికి ఇలా సీట్ ఓపెన్ చేసి తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కూడా వచ్చేసి ఇలా క్రోమ్ క్యాప్ ఇచ్చాడనమాట. అండ్ ఇటు సైడ్ వచ్చేసి వ్యూ ఇలా ఉంటుందండి. మనకి సైలెన్సర్ దగ్గర వచ్చేసి కొంచెం స్టైలిష్గా ఇలా క్రోమ్ గార్డ్ ఇచ్చాడనమాట. అండ్ మన సీట్ కింద వచ్చేసి స్పేస్ చాలా ఎక్కువ ఇచ్చాడనమాట మనకి. అండ్ సీట్ కింద స్పేస్ వచ్చేసి చాలా ఎక్కువ ఉందండి. ఒక మీడియం సైజ్ హెల్మెట్ పడుతుంది. అండ్ ఈ హెల్మెట్ కూడా చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్లూ కలర్ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. అండ్ బ్యాక్ సైడ్ హ్యాండిల్ కూడా అండి మీకు సిల్వర్ కలర్ ఫినిషింగ్లో ఇచ్చాడు. అండ్ సైడ్కి వచ్చేసి ఇలా ఫుట్ రెస్ట్ ఇచ్చాడండి, సో దట్ కాళ్ళు పెట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ ఫ్రంట్ మనకి వచ్చేసి ఇలా హుక్ టైప్లో ఇచ్చాడనమాట. మనకి ఏమైనా షాపింగ్కి వెళ్ళినా బ్యాగ్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటాయి. లేదు అక్కడ సరిపోలేదు అనుకోండి, ఇక్కడ సీట్ కింద కూడా ఇచ్చాడనమాట. ఇలా ఓపెన్ చేసుకొని మనకి ఇలా పెట్టుకోవచ్చు అనమాట. సో డీటెయిల్స్ గురించి మాట్లాడేసుకున్నాం కదండి. లెట్స్ స్టార్ట్ విత్ ఓనర్షిప్ రివ్యూ అండి. అండ్ సీట్ లెంత్ కూడా చాలా ఎక్కువ అండి, ఒక న్యూక్లియర్ ఫ్యామిలీకి సరిపోతుంది అనమాట.
మంచిగా హస్బెండ్ వైఫ్ 2 పిల్లలు చాలా కంఫర్టబుల్గా వెళ్ళిపోవచ్చు దీంట్లో. అండ్ ఫస్ట్ మనం చెప్పుకోవాలంటే అండి, నాకు వచ్చేసేసి బ్రేకింగ్ అండ్ యాక్సిలరేషన్ చాలా స్మూత్ ఉందన్నమాట. అండ్ బికాస్ ఆఫ్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అనుకుంటాను. లైక్ 30 to 50 స్పీడ్లో వెళ్ళినా కానీ సడన్గా మనం బ్రేక్ చేసుకున్నా కానీ చాలా స్మూత్గా పడుతుంది అనమాట. కరెక్ట్గా ఈరోజుకి 1 month అయింది కాబట్టి మేము ఈరోజే సర్వీస్కి ఇచ్చామండి. ఫస్ట్ సర్వీస్ అయిపోయింది. అండ్ ఇప్పుడు దాకైతే 45 km/L ఇచ్చింది. చూడాలి ఇన్ ఫ్యూచర్ నాకు తెలిసి ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటా. అండ్ ఈ యాక్సిస్ కర్వ్ వెయిట్ వచ్చేసేసి 105 kgs అండి. నాకు వేరే స్కూటీస్తో కంపేర్ చేసుకుంటే, లైక్ నేను యాక్టివా కూడా నడిపాను, దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం వెయిట్ తక్కువ అనిపించింది అనమాట. అండ్ నేను కొంచెం ఒక్క చిన్న డ్రాబ్యాక్ అండి, లైక్ ఇది పెద్దది కూడా కాదు, అన్ని స్కూటీస్లో ఎక్స్పీరియన్స్ చేసేదే అనమాట. కొంచెం స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు మాత్రం బంప్స్ ఎక్కువ అనిపిస్తుంది అనమాట. లైక్ బైక్స్తో కంపేర్ చేసుకుంటే మనకి కొంచెం సస్పెన్షన్ తక్కువనే చెప్పుకోవాలి. దట్స్ వై స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం బంపింగ్ ఎక్కువ అనిపిస్తుందండి. మనం మాత్రం కొంచెం స్లోగా ఉన్నాం అనుకోండి, మనకు అది కూడా అనిపించదు. అండ్ స్మూత్నెస్ గురించి చెప్పుకుంటే అండి, మనం 50 to 60 స్పీడ్ మధ్యన ఉన్నా కానీ మనకి బండి మాత్రం చాలా స్మూత్గా వెళ్తుందండి, తెలీదు. కానీ నాకు ఈ స్కూటీలో అన్నిటికన్నా బాగా నచ్చింది వచ్చేసండి మెయిన్లీ ఈ మెటాలిక్ గ్రీనిష్ బ్లూ కలర్ అనమాట. మనకి 2 షేడ్స్ కనిపిస్తుంది అనమాట. డే టైం అయితే ఒక కలర్ కనిపిస్తుంది, నైట్ టైం అయితే ఇంకొక కలర్ కనిపిస్తుంది అండి. అండ్ మెయిన్లీ ఈ సిట్టింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో వ్యూయర్స్, ఈ వీడియో కోసం మేము బయటకు వచ్చామండి. సో నాయిసెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, ఏమనుకోకండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.